అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీనివాస్. నేను ఆయుష్ మెడికల్ ఆఫీసర్గా కొట్నూరులో పనిచేస్తున్నాను. ఈరోజు స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని 2వ నెల కాబట్టి మన గౌరవనీయులైన కలెక్టర్ గారి ఆదేశానుసారం మరియు ఎంపీ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం కొండమూడు గ్రామంలో ప్రతి నెల కలెక్టర్ గారి ఆదేశానుసారము ప్రతి నెల 5వ తారీఖు రోజు స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లల నుండి 100 సంవత్సరాల పిల్లల వరకు, పెద్దవారి వరకు ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఆరోగ్యంగా ఎట్లా ఉండాలనే దాని మీద అన్ని అంగన్వాడీ సెంటర్ నుండి, ఏఎన్ఎం నుండి, ఆశా నుండి, తర్వాత డాక్టర్ వరకు అన్ని వయసుల వారికి వైద్యాలను అందించి వారికి ఏ సమస్యలు ఉన్నా వారికి ఆ సమస్యలను తీరుస్తూ, వారికి ముఖ్యంగా గ్రామంలో ఇక్కడ దాదాపు బీపీ పేషెంట్లు 304 మంది ఉన్నారు. షుగర్ పేషెంట్లు వచ్చి 201 మంది ఉన్నారు. బీపీ షుగర్ 2 కలిసి 307 మంది ఉన్నారు. తర్వాత ఓరల్ క్యాన్సర్ అలాంటి పేషెంట్లు ఎవరు లేరు. సర్వికల్ క్యాన్సర్ మాత్రం ఒక 5 ఉన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ కొట్నూరులో 1 ఉన్నారు. తర్వాత వీళ్ళందరికీ మేము హెల్త్ అవేర్నెస్ అంటే ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలనేది, ఆరోగ్యంగా ఉండడానికి వారికి దినచర్య గురించి ప్రత్యేకంగా వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారంలో ఎక్కువ తృణధాన్యాలు తీసుకొని, పీచుగా ఉండే పదార్థాలు తీసుకొని ఉంటే షుగర్ తగ్గుతుంది. తర్వాత వ్యాయామం చేయాలని, యోగా చేయాలని, ధ్యానం చేయాలని వాళ్ళకి అందరికీ చెప్తున్నాము. ప్రతి ఒక్క షుగర్ పేషెంట్ తప్పకుండా రోజు 30 నిమిషాల నుండి గంట వరకు భోజనం చేసిన తర్వాత తప్పకుండా వాకింగ్ చేయాలని చెప్తున్నాము. జీవనశైలిలో మార్పులు జరుపుకుంటే వాళ్ళు తొందరగా వ్యాధుల నుండి బయటపడడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఆశా అంగన్వాడీ ఏఎన్ఎం చెప్పిన సూచనలు పాటిస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ముఖ్యంగా కలెక్టర్ గారు 30 నుండి 40 సంవత్సరాలున్న యువతకు ఎక్కువగా టెన్షన్ వలన ఎక్కువగా ఈ డయాబెటీస్ ఉన్న తర్వాత హైపర్ టెన్షన్ గురి కావుతుంది. వాళ్ళకి టెన్షన్ లేని లైఫ్ గురించి అందరికీ యోగా, ధ్యానం చేస్తూ వాకింగ్ చేస్తూ ఆహార అలవాట్లను మార్చుకోవాలని, పిండి పదార్థాలు తక్కువ తీసుకొని ఎక్కువగా పీచుకుండే ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచించడం జరిగింది. వాళ్లకు కరపత్రాల తర్వాత అన్ని వివిధ మార్గాల ద్వారా వాళ్ళకి తెలియపరచడం జరిగింది. తర్వాత పెద్ద వృద్ధ వయసులో ఉండే వారికి కూడా ఎలాంటి జబ్బులు ఉన్నా కానీ వాళ్ళకి అందరికీ ట్రీట్మెంట్ జాగ్రత్తలు చెప్పి అందరినీ మానిటర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చిన కలెక్టర్ గారికి, మా స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎమ్మెల్యే, ఎంపీ గారికి, అందరికీ, గ్రామ ప్రజలకు కూడా మా యొక్క ఆయుష్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. నేను కోటనెమ్మలపూడి గ్రామ పంచాయతీ సెక్రటరీ. అంటే కోటనెమ్మలపూడి పరిధిలోని కొండమూడు వీరమ్మ కాలనీ కూడా కోటనెమ్మలపూడి గ్రామ పంచాయతీకి సంబంధించి, అంటే గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రతిష్టాత్మకంగా, అంటే ఏపీ స్టేట్లోనే మన జిల్లాని మోడల్ డిస్ట్రిక్ట్గా పైలట్ ప్రాజెక్టులు తీసుకొని స్వర్ణ ఆరోగ్య గ్రామ దర్శిని అనేటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. లాస్ట్ మంత్ మొదటి గురువారం, అంటే ప్రతి నెల కూడా మొదటి గురువారం ఈ కార్యక్రమం జరగబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా లాస్ట్ మంత్ కోటనెమ్మలపూడి వెల్నెస్ సెంటర్ దగ్గర ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అన్ని లైన్ డిపార్ట్మెంట్లు, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, వెల్ఫేర్ కానీ, అట్లాగే గ్రామంలో ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులు, అంటే పార్టీలకు అతీతంగా కూడా ఇన్వైట్ చేసి జనాల్లో అవేర్నెస్, హెల్త్ కాన్షియస్ పెంచాలనేటువంటి కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం లాస్ట్ మంత్ జరిగింది. ఈరోజు మన వీరమ్మ కాలనీలోని స్కూలు పరిసరాల్లో ఈ కార్యక్రమం జరపబడింది. దీనికి స్పెషల్ ఆఫీసర్ గారు మన కోటనెమ్మలపూడి గ్రామానికి సంబంధించిన ఆయుష్ డాక్టర్ గారు, దీనికి స్పెషల్ ఆఫీసరు. ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎంస్, అట్లాగే మన సిహెచ్ఓ గారు, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అందరూ హెచ్ఎం, అట్లాగే మా సచివాలయ సిబ్బంది, అట్లాగే మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అంటే రోగాలు రాకుండా ముందు మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వచ్చిన తర్వాత కాకుండా అనేటువంటి కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది. ఇక్కడ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. ఉచితంగా మందులు కూడా ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూట్ చేయడం. ఈ కార్యక్రమంలో పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేశారు.
కార్యక్రమం దాదాపుగా 100% విజయవంతమైందని నేను భావిస్తున్నాను. గౌరవ సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు, అట్లాగే ఎంపీ గారు, కలెక్టర్ గారి కోఆర్డినేషన్తో ఈ కార్యక్రమం జరుగుతుంది. నమస్కారం. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కోటనమలపూడి గ్రామ శివారు వీరమ్మ కాలనీలో స్వర్ణ గ్రామ దర్శిని కార్యక్రమానికి ఈరోజు పెద్ద ఎత్తున జనం రావడం, వారి హెల్త్ చెకప్ చేయించుకోవటం, సంబంధిత డాక్టర్స్, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అలాగే అంగన్వాడీ టీచర్స్, వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యి ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో చర్చించి వాళ్ళకి తగిన టెస్టులు, మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. మన సత్తెనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారి కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో, అలాగే ఎంపీ గారి సూచనతో ప్రత్యేకించి స్పెషల్ ఆఫీసర్ దీని యొక్క ప్రోగ్రాం కోరుకున్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఉందని చెప్పడం జరిగింది. దీన్ని నెల నెల చేసేదానికి కూడా అందరూ ఉత్సాహంతో ముందుకు రావడానికి ఉన్నారు.